లేవియథాన్. ఈ భూమి అంతరించిపోతుందా? సముద్రాల లోతుల్లో ఉండే చేపలన్నీ ఎందుకు కొట్టుకొస్తున్నాయి? ప్రపంచం అంతా కూడా లేవియథాన్ గురించే మాట్లాడుతుంది. వింత వింత సౌండ్స్ ఉన్నామని, మ్యాప్స్లో చూసామని చెప్తుంది. అవన్నీ నిజాలేనా? అసలు బైబిల్ గ్రంథంలో లేవియథాన్ గురించి ఏం రాయబడిందో, ఎందుకు రాయబడిందో ఈరోజు వీడియోలో చూద్దాం. సముద్రాలను, ఆకాశాలను వణికించగల భూమి మీద అత్యంత శక్తిగల జీవి నిజంగా యుగాంతంలో సముద్రం నుండి బయటకు వస్తుందా? లేవియథాన్ కేవలం బైబిల్లో మాత్రమే కాదు, అనేక సంస్కృతుల్లో మరియు నాగరిక గ్రంథాల్లో దీని గురించి చెప్పబడింది. భూమి అంతం గురించి కూడా చాలా గ్రంథాల్లో వివిధ రకాలుగా చెప్పబడింది. అసలు లేవియథాన్ ఎలా ఉంటుందనే వివరణ బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా దేవుడు స్వయంగా వివరించారు. ఈ వీడియోలో యుగాంతానికి లేవియథాన్కు ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో దేవుడు యోబుకు ఈ లేవియథాన్ గురించి, దాని బలం గురించి చెప్తూ మకరం అని సంబోధించి దాన్ని వర్ణిస్తారు. అక్కడ వర్ణన మనం గమనించినట్టయితే దాని ఆకారం చూస్తేనే మనుషులకు గుండెలు అవిసిపోతాయని, దానికి బలమైన దవడలు ఉంటాయని, దాని పళ్ళు భయంకరంగా ఉంటాయని, దాని ఒళ్ళంతా ఇనుము కంటే బలంగా పొలుసులతో కప్పబడి ఉంటుందని, దాని ముక్కు నుండి పొగ, దాని నోటి నుండి అగ్ని వస్తుందని, అది సముద్రాల్లో నివసిస్తుందని, అది తుమ్మితే మెరుపులు వస్తాయని, దాని అంత బలమైనది భూమి మీద ఇంకొకటి ఏదీ లేదు అని దేవుడు యోబుతో చెప్తారు. కేవలం లేవియథాన్ గురించి మాత్రమే కాదు, నీటి గుర్రం అని పిలువబడే బెహమత్ అనే జీవి గురించి కూడా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. దాని గురించి రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం. కేవలం యోబు గ్రంథంలోనే కాదు, కీర్తనలు 74వ అధ్యాయం 14వ వాక్యంలో, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. ఈ లేవియథాన్ 800 కిలోమీటర్ల పొడవు ఉండే అత్యంత బలమైన సముద్రపు రాకాసి అని, పెద్ద పెద్ద ఓడలను సైతం తునకలుగా చేస్తుందని, బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఇది ఉండే అవకాశం ఉందని కొంతమంది, సముద్రపు అగాధాల్లో ఉందని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. అది నిద్రలేచిందని, దానికి భయపడి యాంగ్లర్ ఫిష్లు, ఓర్ ఫిష్లు లాంటి సముద్రపు లోతుల్లో జీవించే చేపలు బయటికి వస్తున్నాయని, ఈ పరిణామాలన్నీ అంతానికి, నాశనానికి సూచనగా ఉందని ప్రపంచం భావిస్తుంది. అసలు లేవియథాన్కి యుగాంతానికి ఏమైనా సంబంధం ఉందా? యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వాక్యంలో ఉన్న వాక్యాన్ని బట్టి చాలామంది అంత్యదినమున సముద్రం నుండి పైకి వచ్చే మృగం ఇదే అని అనుకుంటారు. కానీ లేవియథాన్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ లేవియథాన్ దేవుని ఆజ్ఞ ప్రకారమే ఏదైనా చేస్తుంది. ఈ లేవియథాన్ గురించి యూదుల గ్రంథాల్లో కూడా మెస్సయ్య రాజ్య రాకడ ముందు ఇది కనబడుతుంది అని రాయబడి ఉంటుంది. లేవియథాన్ ఎంత భయంకరమైన, భీకరమైన జీవి అయినప్పటికీ అది దేవుని ఆజ్ఞ లేకుండా, ఆయన మాట అతిక్రమించి ప్రవర్తించడానికి దానికి అవకాశం లేదు. పైగా దేవుని వాక్య ప్రకారం అంత్యదినముల్లో కనబడే జీవులు రాజ్యాలకు, దేశాలకు, ఇంకా పరిస్థితులకు సూచనలుగా ఉన్నాయి. కానీ అది లేవియథాన్ కాదు. కాబట్టి యుగాంతానికి లేవియథాన్కి ఎటువంటి సంబంధం లేదు అని వాక్యం మనకు చాలా క్లియర్గా తెలియజేస్తుంది. అయితే మీరేమనుకుంటున్నారు? ప్రపంచమంతా అనుకుంటున్నట్టు లేవియథాన్ సముద్రపు లోతుల్లో నుండి నిద్రలేచిందంటారా? ప్రభు రాకడ ప్రపంచం అంతం సమీపించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.